హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పులిహోరని ఎంతో ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని చూపించబోతున్నాను. ఈ రెసిపీ కోసం ముందుగా 100 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ చింతపండు పులుసుని పక్కన ఉంచుకోవాలి. ఈ పులిహోర ప్రసాదానికి కూడా ఎంతో బాగుంటుంది. ఇప్పుడు ముందుగా వండి ఉంచుకున్న అన్నంలోకి పసుపు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి వేరుశనగ నూనె వేసుకొని శనగగింజలు, తాలింపు గింజలు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ అన్నంలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తాలింపు కూడా వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పులిహోర తయారైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.